పైన ఇటీవల కాలంలో ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నది ఏమంటే ప్రతి అంశానికి రాజకీయ పార్టీలు ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు స్పందిస్తుంది. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తాను. అప్పుడు లడ్డూలో కల్తీ వ్యవహారం అని వచ్చింది. ఓకే, నెయ్యి కల్తీ జరిగింది అనుకోండి. జరిగితే అది ఎవరు బాధ్యులు? అక్కడ లోకల్ వాళ్ళు బాధ్యులు. దానిపైన చర్య తీసుకుంటారు. ఎవరైతే అక్కడ పాలక మండలిగా ఉంటారో, ఎవరైతే అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు కంప్లైంట్ చేయండి, దానిపైన యాక్షన్ తీసుకోండి. అసలు దాన్ని మీరు రాజకీయం చేసి తెలుగుదేశం, జనసేన పార్టీలు రెండు కూడా దాన్ని పక్కా రాజకీయం కల్తీ వ్యవహారం తీసుకొని పోయి మీరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ముడిపెడుతుంది. జగన్మోహన్ రెడ్డి వచ్చి నీకు కొట్టాడా? అక్కడ ఉన్నారు కదా వాళ్ళు కదా చేసేది. కానీ జగన్మోహన్ రెడ్డి బదనాం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చుట్టూ దాని చివరికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే ఒకేసారి వేషం మార్చి దీక్ష చేపట్టి పెద్ద బొట్టు పెట్టుకొని ఆయన పాదయాత్ర కొండెచ్చేది చేసి అంత రాజకీయం అదంతా. నేను అడుగుతా ఉన్నా, మరి అంత పెద్ద రాజకీయం చేసిన వాళ్ళు కనీసం 10 మంది తీసుకుంటే జైల్లో పెట్టగలిగారా మీరు? ఎవరు కల్తీ చేశారో దాన్ని చేయలేకపోయారు. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంది. ఇప్పుడు ఆవు చనిపోతే దానికి సంబంధించి వాళ్ళు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎవరు కారణము, ఎక్కడ ల్యాప్స్ ఉంది, భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చర్యలు చేపడితే బాగుంటుంది. దానిపైన మాజీ చైర్మన్ ఆయన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన వెంటనే ఆయన కూడా దారిన పోయే దానయ్య కాదు కదా, ఆ టీటీడీ మాజీ చైర్మన్ మాట్లాడాడు. ఆయనతో సంప్రదించి ఇది జరిగిందని అన్నారు మీరు, కానీ అట్లా జరగలేదు, లేకపోతే ఇంత జరిగింది, అయినా ఇది పొరపాటు పలానా దగ్గర జరిగింది, దానికి సర్టిఫికేట్ చేస్తామనే పద్ధతుల్లో దానికి జవాబు ఉండాలి. ఇప్పుడు చివరికి యాడ్కి వచ్చిందంటే అది దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందిస్తాడు, గోవులు చనిపోయలేదని. అదేవిధంగా ఒక ఛాలెంజ్లు విసురుకుంటా ఉన్నారు, రాజీనామాలే చేస్తామంటున్నారు. అసలు ఆ గోవులు చనిపోయేదానికి మీ రాజీనామాలకి ఏం సంబంధం? ఆ గోవులు చనిపోయేదానికి మీ ఛాలెంజ్లకి ఏం సంబంధం? కాబట్టి ఏమంటే నేను రెండు పార్టీలకు కూడా, 3 పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన, తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడొద్దండి. అక్కడ ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు స్పందించారు. వాళ్ళు స్పందించలేదంటే ఖచ్చితంగా అందరూ కలిసి మాట్లాడదాం, తప్పేం లేదు. అంతేగాని దీన్ని ప్రతిదాన్ని రోడ్డు ఎక్కించడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను.